అనే బిగ్ బాస్ ఓటీటీ త్వరలో స్టార్ట్ అంట. అవునన్నా బరిలోకి వస్తుందంట. బర్రెలకు వస్తే ఇంకా మంచిగా ఉంటుంది అన్న. పల్లె ప్రశాంత్కి ఎంత క్రేజ్ వచ్చిందో ఆమె కూడా అంతా మళ్ళీ వస్తుంది. కప్పు కట్టుకోపోడేనా ఇక కప్పు కొట్టుడు తర్వాత విషయం, ఆమె ఆడే ఆట దానిపైన ఉంటది అన్నది. పొలిటికల్ గా ఆమె దిగింది, ఒక ప్రయత్నం అయితే చేసింది. బెస్ట్ ఆఫ్ లక్. ఒకటి ఓడిపోయినా పర్లేదు, అందరు ఎమ్మెల్యేల మీద ఆమె బెటర్ లేదు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసినా ఇంత పూర్తి కొట్టుకొచ్చిందంటే గ్రేట్ అమ్మాయి. అసలు డైలీ చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అంటున్నారు కాబట్టి వస్తే బెటర్ గా ఉంటది. మళ్ళీ ఒక చరిత్ర సృష్టించిన తర్వాత ఆమె గేమ్ పైన డిపెండ్ అయి ఉంటది. వస్తే బెస్ట్ ఆఫ్ లక్. రావాలి చెల్లి లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా రావాలి, ఛాన్స్ ఇవ్వాలి. పల్లె ప్రశాంత్ ఎలా సపోర్ట్ చేసామో బరిలాకి కూడా అలానే సపోర్ట్ చేస్తాం. జబర్దస్త్ లో 5 ఉన్నా చూడు, అవును ఆ టైప్ లో ఏమో రచ్చ చేస్తుంది కావచ్చు బిగ్ బాస్ లో. చూడాలి. ఆమె మాట్లాడింది పొలిటికల్ గానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరు ఉంటారు కదా, కంటెంట్ ఒకలా ఇస్తుంటారు. బిగ్ బాస్ పల్లె ప్రశాంత్ అంత పెద్ద క్రియేటివిటీ ఉన్నోనే నానా సంఖ్య మనోడు గేమ్ ఆడి చూపెట్టాడు. ఎన్ని క్రియేటివిటీ, ఎంత అవమానాలు అబ్బా. అసలు అది ఆ ప్లేస్ లో పల్లె ప్రశాంత్ ప్లేస్ లో ఉంటే మరి బరిలేక ఓ పట్టుకుంటుందా మరి ఓ పట్టుకోదా చూడాలి. మరి ఓపిక మెయిన్ ఇంపార్టెంట్. ఆట ఆడాలి, పబ్లిక్ మెప్పొందించాలి. అది పొలిటికల్ వేరు, ఇది వేరు కదా అట్లా. అలాగే మధ్య ఒకటి పాటలు పాడే అమ్మాయి కానీ బస్సు వేపించుకుని చూడు, ఊరికి బస్సు సింగర్ ఆ అమ్మాయి కూడా వస్తుందంట. రావాలి. అలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలన్నా. వీళ్ళిద్దరికి ఏమైనా పోటీ ఉండే అవకాశం ఉందా? చూడాలి. అప్పుడు ఆ రోజు ఎట్లుంటుందో మరి. వాళ్ళు గేమ్ స్టార్ట్ అయినాక ఎవరు బాగా ఆడతారు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. గేమ్ పరంగా చూస్తేనే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పల్లె ప్రశాంత్ గేమ్ ఆడింది కాబట్టి సపోర్ట్ చేసినాం. రియల్ చెప్పాలంటే ఇప్పుడు మిడిల్ గా కామన్ మ్యాన్ వెళ్ళి సపోర్ట్ చేసిండంటే అక్కడ గేమ్ ఆడిండు మనోడు. గేమ్ ఆడింది కాబట్టి పల్లె ప్రశాంత్ విన్నర్ అయిండు కాబట్టి చూడాలి. సో ఇప్పుడు బిగ్ బాస్ లేక కుశాంత్ పార్క్ కాడ కూడా అంతా బోసిపోయినట్టుగా ఉంది. యూట్యూబర్ లేరు, వచ్చేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. వచ్చిన నలుగురికి కూడా ఎంటర్టైన్మెంట్ అనేది తగ్గిపోయింది. బిగ్ బాస్ అనేది ఉన్నప్పుడు తెలియదే అన్న, పోయినాక తెలుస్తుంది. ఒక 1 వీక్ లో 2 వీక్స్ లో తెలిసిపోతుంది బిగ్ బాస్ వాల్యూ అనేది. ఈ 2 వారాలకే అసలు ఏదో లోన్లీగా అనిపిస్తుంది. కానీ ఓటీటీ అనేది మార్చి అని అంటున్నారు. అప్పటిదాకా ఆగలేము. మార్చి తెలిసి ఫిబ్రవరి ఎండింగ్ సంక్రాంతికి రావాలనుకుంటాను. ఫిబ్రవరిలో వస్తే బాగుంటది. ఇంకా సంక్రాంతి అయిపోయినాక ఇప్పుడు గుంటూరు కారం అన్ని ఉన్నాయి. ఈ టైం సినిమాలు ఉన్నాయి కదా, చూద్దాంలే. నెక్స్ట్ ఫిబ్రవరిలో వస్తే ఎంటర్టైన్మెంట్ సమ్మర్ హీట్ ఎక్కుతుంది. బిగ్ బాస్ కూడా మళ్ళీ హీట్ ఎక్కుతుంది. లవర్స్ డే కి స్టార్ట్ చేస్తే బాగుంటుందంట. లవర్స్ డే చేస్తేనే జర క్రేజ్ వేరుంటాయి. ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 14 స్టార్ట్ చేస్తే 14 గంటగా బాబు బరిలెక్క లవర్ గమ్మంటున్నాయింది అన్న. అబ్బాయి చెల్లి ఒక ఆదర్శంగా అందరికి అన్నలకు, ఇప్పుడు మాలాంటి వాళ్ళకు చెల్లెగా ఉందిరాబాయి నీ అమ్మాయి ఇంత సపోర్ట్ చేద్దామని ఒక ఒపీనియన్ వచ్చింది. బరిలెక్క ఒకట రావాలి, బయటికి వస్తే బాగుంటది. పబ్లిక్ వచ్చినట్టే కాదు, పబ్లిక్ ఏమైనా మెసేజ్ ఇచ్చి ఆడాలి. గేమ్ పరంగా ఆడితే సపోర్ట్ చేస్తాం. ఊరికే రమ్మని సపోర్ట్ చేయడం కాదు, గేమ్ ఓవర్ ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అన్న.